వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దగుండవెల్లి రైతులు ఆందోళన బాటపట్టారు. సిద్దిపేట మెదక్ హైవే ఈ రోడ్డుపై రైతులు బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లారీల కొరతతో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఆందోళన వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామ శివారు NH 765 సిద్దిపేట మెదక్ హైవేపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి ధాన్యానికి మద్దతు ధర వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో సిద్దిపేట నుండి మెదక్ వెళ్లే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పోలీసులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. అయితే రైతులు మాత్రం తమ డిమాండ్లు నెరవేరే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. వరి కొనుగోలు ప్రక్రియపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో, రైతుల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో చూడాలి. దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా రైతులను అరికోసం ఉంచుకుంటున్నారు. మొన్నటిదాకా 41 కిలో పెట్టమన్నారు. 41 కిలో పోయి 41 కిలో 200 గ్రాములు పెట్టిర్రు. తర్వాత 41 కిలో 300 గ్రాములు అయింది. ఇప్పుడు 41 కిలో 500 గ్రాములు కూడా పెడుతున్నారు. మళ్ళీ ఈ రోజు నుంచి 42 కిలోలు కూడా పెట్టమని అంటున్నారు. అలా పెట్టినా గానీ ఒక లారీ పంపడం లేరు. లారీ పోయిన తర్వాత మళ్ళా వెయిట్ లాస్ అని మళ్ళీ అట్లా కట్ చేస్తున్నారు. రైతులను అరిగోస ఉంచుకుంటున్నారు. ఈ ఐకేబీ సెంటర్ మా దగ్గర చేసే ఈ సీఏ వాళ్ళు కూడా ఎంత చెప్పినా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. పైనుంచి మాకు ఎంత మేము చేసినా గానీ మాకు వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు. లారీలు పంపిస్తలేరని చెప్తున్నారు. అలాగే ఈ కలెక్టర్ ఆఫీసు నుంచి మన మంత్రులు దాకా వాళ్ళ మాటలు చూస్తే ఇప్పుడే డబ్బులు పట్టట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఒక్క వడ్ల కొనుగోలు కేంద్రంలో కూడా ఈ నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ముద్దు మాటలు తప్ప వాళ్ళు చేసేది ఏది లేదు. మాటలు మాత్రం గొప్పలు, చెప్పుకుంటూ మాత్రం బాగుంది. పేపర్లలో చూస్తే మాత్రం మొత్తము ఇప్పుడే కొంటున్నాము, రేపే పైసలు పడుతున్నాయి అన్న బిల్డప్లు ఇచ్చుడే తప్ప మా రైతులను మాత్రం అరిగోతలు ఉంచుకుంటున్నారు. ఒక లారీ వస్తడం లేదు, లారీ దిగడం లేదు. దిగిన లారీ కూడా వెయిట్ లాస్ అని కట్టి చేసి అవుతుంది. ఇప్పుడు 42 కిలోలు పెట్టమని ఇవాళ మాకు చేయడం జరుగుతుంది. మాకు అసలు ఈ రైతుల బతుకుడా చచ్చుడా మాకు ఏం అర్థమైతలేదు. రైతులను అరిగోతులు ఉంచుకున్న ఏ ప్రభుత్వం కూడా గద్దెనెక్కి ఉండదని కూడా మేము మళ్ళీ హెచ్చరిస్తున్నాము. ఇలాగే జరిగితే మాత్రం మిమ్మల్ని ఈ రైతులు రాస్తారోకోలు చేసి దిగ్బంధం చేసి మిమ్మల్ని ఏ కలెక్టర్ ఆఫీసు కానీ ఎక్కడ కానీ దిగ్బంధం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామ రైతులు ఈ రోజు రోడ్డును ఎక్కడం జరిగింది. పెద్దగుండవెల్లిలోని ఐకేపీ సెంటర్లోని వడ్లను ఎవరు కొనుగోలు చేయడం లేదు. కాంటబెట్టిన వడ్లను కూడా లారీలు పంపించక రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాంటబెట్టిన వడ్లను వెయిట్ లాస్ అని 41 కిలో నుంచి 41 కిలో 200 చేసి మళ్ళీ 300 చేసి 41 కిలో 500 దాకా పెంచారు. ఇప్పుడు 42 కిలోలని చేస్తున్నారు. మరియు ఏ ఒక్క లారీని పంపించకుండా పైన అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. కనీసం వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పి ఈ రైతులందరం వచ్చి ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది.